మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. కూడా గమనించండి, మేము సీఎం సొంత నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నామంటే ముఖ్యమంత్రి గారిని అడుక్కుంటా ఉన్నాం. అయ్యా మా ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేయండి తప్పితే అభివృద్ధి పేరుతో ఈ ఫార్మా విషయాన్ని మా రైతులకు అంటగట్టకండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కూడా వ్యవసాయ సంఘాలు కానీ రాజకీయ పార్టీలు అయితేనేమి రాజకీయ పార్టీలకు కూడా చెప్తా ఉన్నాం, మా ప్రాంతంలో మీ జెండాలు ఎగరాలంటే మా రైతుల పక్షాన మీ నాయకులు నిలబడాలి, మీ జెండాలు ఎగరాలంటే ఖచ్చితంగా మా పక్షాన నిలబడాలని చెప్పేసి విపక్షాలకైతేనేమి అధికార ప్రతిపక్షానికైతేనేమి అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ 3000 ఎకరాలకు సంబంధించినటువంటి సుమారు 1500 మంది రైతుల పక్షాన మీరు నిలబడకపోతే ఈ ప్రాంతంలో మీ రాజకీయ పార్టీలకు పుట్టగతులు ఉండవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. నాది ఊళ్ళు ఏం లేదు సార్, నేను ఆడవిల్లని. కాకపోతే ఊరు నుంచి నేను పారాడుతున్నా. ఎందుకంటే మా వల్ల భూములు పోతాయి, నేనేడ బతుకుతా? మా వల్ల భూములు పోతాయి, నేనేడ బతుకుతా? నాన్నదమ్ముల భూములు పోతున్నాయి, నేనేడ బతకాలి? నేను ఎక్కడ పోవాలి? మా అన్నదమ్ముల నుంచి చిన్న చిన్న పిల్లలు ఉండరు, నేను ఎక్కడ పోవాలి? మా భూములు పోవద్దు. మాకు రేవంత్ అన్న వద్దు, ఫార్మా కంపెనీ వద్దు, మా భూములు ఆయనకి ఇయ్యము. భూములు ఇవ్వాల్సి వస్తే మా ప్రాణాలు పోతాయి. ఇదొకటే మేము చెప్పేది, మనవి చేస్తున్నాము. రేవంత్ అన్నకు నమ్మి ఓటేసినాం, కానీ మమ్మల్ని దుసుకుంటున్నాడు, మా భూములు గుంజుకుంటున్నాడు. ఇదొకటే మేము చెప్పేది. ఇక మా ఇండ్లు కూడా పోతాయి, మా భూములు పోతాయి, మా పిల్లల పెళ్లిళ్ళు కావు. మేము ఎక్కడ పోవాలి? మమ్మల్ని ఎక్కడ తోలిస్తాడు రేవంత్ అన్న? ఆ రోజు మా చెల్లెండ్లు మా ఎక్కలు మీరందరూ లేకపోతే మేము బతకలేము, మేము ఉండలేము, మీరు ఓటేస్తేనే నేను గెలుస్తా అన్నాడు. గెలిచిండు. 6 గ్యారెంటీలు ఇచ్చినా కూడా మేము ఏది తీసుకోలేము. ఫ్రీ బస్సులు పెట్టు అని మేము అడగలేము. ఫ్రీ బస్సులు పెట్టిండు. ఎవరు పోతారు సార్? ఎవరు పోతారు? మేము పోతామా సార్? మేము పోలేము. మేము కూలినాలు చేసుకుంటాం, కూలి చేస్తే వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు. నాకు 3 ఆడపిల్లలు, మా ఆయన కాలం అయినాడు. మాకు 1 ఎకరా భూమి ఉంది. 3 అన్న తమ్ములు, 3కి 3 ఎకరాల భూమి ఉంది. 1 ఎకరా. 3 ఆడపిల్లలు, కొడుకులు లేరు, ఎవరు లేరు. ఏడా పోయి బతకాలే నేను. ఫార్మా కంపెనీ వద్దు, మా భూమిలో ఫార్మా కంపెనీ వద్దు, మా భూమి వద్దు. మాకు అన్న తమ్మునికి 1 ఎకరా ఉంది. మా ఆయన కాలం అయినాడు. పూరా వద్దు నా తిరువాడు మీద భూమి. ఏడా బతకాలి? మా పిల్లలు చిన్నగా ఉన్నారు. ఒక అమ్మకు పెళ్లి అయింది, దానికి 2 ఆడపిల్లలు, 1 కొడుకు. ఏడా బతకాలి మేము? మాకు ఫార్మా కంపెనీ వద్దు, మా గేట్ కాడే ఏం వద్దు, మా భూమిలో వద్దు. మేము ఏడా పోయి బతకాలి? నాకు కొడుకులు లేరు, నా మొగలు లేరు. మా భూమి మాకు ఉండాలి. భూమి ఇయ్యం, పానం ఇస్తారని భూమి ఇయ్యం. పిల్లలకు కూడా వేసి ఆడనే చచ్చిపోతాను నా భూమిలో, కానీ భూమి ఇయ్యాను నేను. నా పట్టా భూమి ఇయ్యాను. అదే చెప్తున్నాను నేను. నాకు 2 ఎకరాలు ఉండదు. మోసం చేసుకున్నాడు ఆ రేవంత్ రెడ్డికి. నమాజ్ చేస్తున్నాము, కాళ్ళు మొక్కుతాం. ఇప్పుడు కూడా మేమేం అనం ఆయనని. మా తాన పాలర కంపెనీ అంటే మాకు వద్దు. మాతో దేవస్థానం ఎక్కున్నది, దేవుళ్ళ మీద మేము బతుకుతున్నాం. మాతో మేము ఉండతా ఇంతింత భూములు ఉన్నాయి. ఆ ఇంతింత భూముల్లో ఉలువ రొట్టెలు తిన్నాము, సద్ద రొట్టెలు తిన్నాము, సాంబువ తిన్నాము, పులికూర తిన్నాము, రాయి పేరుకున్నాం, పొతం చేసుకున్నాం. గంటలనే దివారం అవుతున్నాము. నా 2 ఎకరాలు ఉండవు. నాకు 2 కొడుకులు, 5 మంది పిల్లలు. రేవంత్ రెడ్డిని వద్దు, పార్ల కంపెనీ వేయొద్దు. మాకు సాయం చేసేటట్లుంటే ఆయనకు పుణ్యం వస్తే సాయం చేసుకోక, సాయం చేస్తా అంటాను అన్నాడు, వేపించుకున్నాడు. ఆయనకు ధన్యవాదాలు. మాకు ఏమి ఇస్తాడో ఇచ్చుకోక గంతే సంతోషం. కానీ పార్ల కంపెనీ మాటకు మాకొద్దు. పార్ల కంపెనీ ఆడ జిద్దు పెట్టే మేము జిద్దిడువాం. మేము ఈ మాట కూడా చెప్తాం. వేస్తా ఖచ్చితంగా అంటే, కానీ మా పానాలు తీసుకొని పోతాం చెప్తున్నా. ఇంతే ముచ్చట. నాకు 3 కొడుకులు, 3 కోడళ్ళు, 2 మనమాలు, 2 మనమరాళ్ళు. మాకున్నది 17 ఎకరాల భూమి. ఇక నా కొడుకులు చేజాలకనో చేసో ఎక్కడనో రాజ్యాలు పట్టుకొని పోయినారు. మేము ముసలిలో భూమి పెట్టుకుని ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని తిడుతున్నారు.
రేవంత్ రెడ్డి సార్ కోటేస్తారు మీరు ఓటేయండి అంటే మమ్మల్ని ఇట్లా చేయవచ్చునంటే మమ్మల్ని తిస్తారు సార్ వాళ్ళు. మేమేం చేయాలి ఇప్పుడు? మేము మాకు పెద్దలు ఎన్నడూ నుంచి చేసిండ్రు భూమి. ఇప్పుడు ఆ భూమితో మా కంపెనీతో వద్దు, మాకు కంపెనీ వద్దు. ఎందుకు మా కంపెనీ? మా భూమి ఇవ్వం. భూమిలో మా పిల్లలు మేము అందరం అన్నీ వాతుకోకమని భూమిలో వాతుకోక ఇల్లు కట్టుకున్నాం. మొన్న 5 లక్షలు పెట్టి ఇల్లు వెళ్ళి పెద్ద ఇల్లు సార్ మా చేనుల పట్ట భూమి మొత్తం. ఆ భూమి ఆయనతో పోతుంది, ఇల్లు కూడా పోతుంది అంటే మొన్న కట్టినాం. 3 ఇల్లు కట్టినాము. మొన్న 5-6 లక్షలు అయినా మళ్ళీ వెళ్ళి మళ్ళీ మంచిగా కప్పినాం. ఆ భూమి కూడా పోతుంది అంటే మేము ఓట్లు అందుకేస్తున్నా సార్ నీకు? ఓట్లు వేసి గెలిపించినామా? నిన్ను ఎందుకు గెలిపించినాం? మంచి చేస్తాడని గెలిపించినాం కదా. ఇట్లా పోతుందని గెలిపేయలేము మేము నిన్ను. మాకు వద్దే వద్దా ఫార్మర్స్ కంపెనీ వద్దు. మేము 17 ఎకరాలు అదే గురించి 2 నెలలు అవుతుంది సార్. నేను అనుకుని ఇది ఎరకైనప్పటి నుంచి తింటలేము. జ్వరం వచ్చింది, సూదులు ఇప్పించుకోవడం తక్కువ తెలియదు. ఎట్లా అయినా మా మంటలం చదవదు. మేము దుపాకట్టలు తోవి ఉల్వా రొట్టెలు తిని కట్టెలు మోపేసుకొని మేము కన్నా రాజ కష్టాలు చేసి మా కొడుకులకు పెద్దగా చేసుకున్నాం. ఆ భూములు ఉంటే బతుకుతామంట అని చేస్తున్నాం సార్. ఇప్పుడు మాకు ఏముండదు. ఆ భూములు పోయినాక మేము ఏడా ఉండాలి, ఏడా ఇల్లు కట్టుకున్నాలి, మా పిల్లల జల్లలు ఎట్లా బతకాలి, ఏడ వందిస్తాడు, మా దారి ఏడ వందిస్తాడు. ఇది నాగా 10 ఎకరాలు ఉండదు. 6 మంది కొడుకులు నాకు, 6 మంది కొడుకులు. మరి 10 ఎకరాలు పోతాయి. మరి జరదానికి వచ్చినాక అంత ఉడుచుకొని పోతుంది కదా సార్. జరదానికి ఇట్లా పెడితే మళ్ళీ పోకుండానే ఉంటుంది, పోతుంది కదా. మరి ఎట్లా పోవాలి? మేము ఎట్లా ఇచ్చి ఎక్కడ దారి పెడతాడు? మాకు రేవంత్ రెడ్డికి మా భూమి వద్ద రావద్దు, భూమి వద్ద రావద్దు. మాకు అన్నం వేస్తావా? అన్నం వేయి, కానీ మా భూమి వద్ద రావద్దు. ఆ పార్లా కంపెనీ మాకు వద్దు, పార్లా కంపెనీ వద్దు. మాకు యాది వద్దు. మా పొట్టకు మేము ఎట్లా బతుకుతున్నామో అట్లే మేము బతుకుతాము. నీకు ఓటు వేసినామంటే వేసినాము, గెలిపించినాము. నీవు అట్లా చేస్తావంటని మాకు తెలియదు. మేము రాసుకునిలేము అన్నడి మనుషులో. మేము కట్టెలు మోపేసి బతికినాము, ఉల్వ రొట్టెలు తీసినాము, వంకటి కూర తిన్నాము, పుండి కూర రుతుకొని తిని బతికిన మా పిల్లలకు పెద్దగా చేసుకున్నాము. ఇదే సార్ అంటే సార్కి మా భూముల కాడికి రావద్దని జరుగుతుంటా. మా భూముల కాడికి రావద్దు. ఆ పార్ల కంపెనీ మాకు వద్దే వద్దు. మీకు నమస్కారం. పోలేపల్లి రోడ్డుబెడం తండ మరియు పుల్చెర్లకుండ తండ మరియు పరిసర గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఫార్మా వ్యతిరేకంగా మనం కొన్ని నెలల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాము. ప్రభుత్వానికి రద్దు చేసుకోవాల్సిందిగా విన్నపిస్తున్నాం. అయినా వాళ్ళు పెడచెవిన పెట్టడం జరుగుతూ ఉన్నది. అది ఫార్మాసిటీ ఎన్నుకునేటటువంటి ప్రక్రియ ప్రారంభం నుంచి కూడా తప్పటడుగు ద్వారానే ప్రజలకు సమాచారం లేకుండా పత్రికా ప్రకటనలు ఇవ్వడము, ఈ ప్రాంతం లోపల ఫార్మాసిటీ వేయడము, తీర్మానం ప్రారంభం లోపల తీర్మానం చేసిండ్రు. ఆ తీర్మానం కూడా ఎవరో ఎక్కడో కొని తీర్మానం పంపడం, మరియు ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి రైతులు మొత్తం 90% గిరిజన రైతులు ఉన్నారు, మరియు చిన్నకారు రైతులు ఉన్నారు. మరి రెండు పంటలు పండేటటువంటి భూములను ఫార్మాసిటీకి తీసుకోవడము వ్యతిరేకము. మరియు మిల్లెట్స్ చిరుధాన్యాలు పండించేటటువంటి ఈ ప్రాంతం లోపల రైతులు ఈ దేశానికి వెన్నెముక లాంటి వారు. మరియు వాళ్ళు కొన్ని తరతరాలుగా ఆ భూమిని నమ్ముకొని మరి వాళ్ళు ఎంతోమంది రైతు కూలీలకు జీవనోపాధి కల్పిస్తూ ఇలాంటి ప్రక్రియ ద్వారా ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళ జీవన విధానాన్ని ధ్వంసం చేయడం అనేటటువంటిది సరైన విధానం కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు గమనించి ఈ యొక్క ఫార్మాసిటీ రద్దు అనేటటువంటి ప్రక్రియను వాళ్ళు వెలిబుస్తారని చెప్పి ఈ ఆశయాన్ని నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాను. జై హింద్. రోజు 5 గ్రామాలకు సంబంధించిన రైతులమందరము పోలేపల్లి గుడికి రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఫార్మా కోసం అని చెప్పేసి 1000 ఎకరాల భూమి తీసుకోవడానికి సిద్ధమైండు. ఈ రైతుల కడుపు మీద కొట్టే పరిస్థితి కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇంతకు ముందు కూడా మా సోదరుడు మీకు ఇక్కడే రక్త తిలకం దిద్దిండు, చెయ్యి కట్ చేసుకొని మీకు వీర తిలకం దిద్ది మిమ్మల్ని గెలిపిస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు ఇదే గుడి దగ్గరికి మీ మనసు మారాలని చెప్పేసి ఇదే అమ్మవారి గుడి దగ్గరికి మేము పాదయాత్రకు వచ్చినాం. ఈ సరౌండింగ్ లో ఉన్న 10 కిలోమీటర్ల ఏ గ్రామాలు అయితే ఉన్నాయో, కొండాయిపల్లి కానీ, పోలేపల్లి తండ కానీ, కోస్గి కానీ, తొగపూర్ కానీ, సజ్జకాన్పేట కానీ, ఇటు దుద్దాలు కానీ, ఈ అన్ని గ్రామాల రైతులందరం కలిసి కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది ఈరోజు. అదే విధంగా మీరు ముఖ్యమంత్రి గారు మీరు మనసు మార్చుకుంటేనే ఇక్కడ మనుగడ ఉంటుంది. దయచేసి మీరు పేదల పక్షాన ఆలోచన చేయాలి. ఎందుకంటే 1000 ఎకరాల భూములు ఎక్కడెక్కడో మీరు 1000 ఎకరాల భూములు ఆల్రెడీ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి.
ఆ ఆధీనంలో ఉన్న భూముల్ని తీసుకోకుండా మేము ఫార్మాలు పెడతాం, మేము మీ ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే లేదని చెప్పేసి ఇప్పటికే పోలేపల్లిలో ఒక మహిళా రైతు చనిపోయింది, పుల్చర్లకుంట తాండాలో ఒక మహిళా రైతు చనిపోయింది. నాతో పాటు హైదరాబాద్కు వచ్చిన రామ్ నాయక్ అనే వ్యక్తి వచ్చిన రోజు రాత్రి, మేము ఏ రోజైతే హైదరాబాద్ పోయి వచ్చినామో అదే రోజు రాత్రి ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. అదృష్టం బాగుండి ఆయన బతికిండు. ఇలాంటి పరిస్థితులు చాలా విపరీతమైన పరిస్థితులు వస్తాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయండి. మా గ్రామాల మీద మీరు చిన్న చూపు చూడకండి. ఎవరో చిన్న చిన్న నాయకులు చేసిన పొరపాటుని మీరు మన్నించాలి. ఏమన్నా చేసి మా ఫార్మా బంద్ చేయండి మీరు దయచేసి. ఇదే విధంగా ఈ గ్రామాల నుంచి వచ్చిన అందరు రైతులకు, మహిళలకు, యువకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొంతమంది చిల్లర మాటలు నమ్మకుండా మీరు మీ మనస్ఫూర్తిగా ఈ పోలేపల్లి గుడి మీద దగ్గరుండి చెప్తా ఉన్నా, మీరు గెలిచింది ఇక్కడ నుంచే కాబట్టి మీరు ఇదే గుడి మీద ఒట్టేసి పోయి మీరు గెలిచిండ్రు. దయచేసి ఈ ఫార్మాని ఆపే పరిస్థితి లేకుంటే మాత్రం ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా, అక్కడ నుంచి ఢిల్లీ దాకా పోయి కూడా మేము కొట్లాడతాం. దయచేసి రైతుల పక్షాన్ని నిలబడి ఫార్మాని వెంటనే రద్దు చేయండి. పోలేపల్లి, అకింపేటు, రోటిబండతాండ, పుల్చెర్రకుంట రైతులందరికీ ధన్యవాదాలు. మేము కూడా పోలేపల్లి గ్రామ రైతులందరూ కూడా ఈరోజు ఏకమయ్యి ఒకటే మాట చెప్తున్నారు. మేము ఎవరికి కూడా భూములు ఇచ్చే పరిస్థితులు లేము, ఎవరు కూడా ఇయ్యము అనే రైతులు చెప్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ ఎల్లమ్మ కాడ నుంచే ఆయన గెలిచిండు. ఎల్లమ్మకు మొక్కిపోయి మేము అప్పుడు తెలుగుదేశం పార్టీలు ఉన్నాము. ఆ రోజుల్లో ఈ నుంచి ఆయన గెలిచి మొక్కుబడి ఆమెకు మొక్కిన మొక్కు ఆయనకు తీర్చిండు. ఈరోజు ఆ మొక్కుబడితోటి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ రోజు మేము ఉన్న రైతులం అందరం కూడా ఒకటి మొక్కుతున్నాము, అయ్యా మా భూములు మా వద్దనే ఉండాలి, అమ్మవారికి ఈరోజు మా భూములు మా వద్దనే ఉండాలి అమ్మ, మాకు ఆ ఫార్మా కంపెనీ వద్దు అనే విషయము ఈ పొద్దు అమ్మవారికి ప్రతి ఒక్క రైతు కూడా వచ్చి మొక్కి ముడుపు కట్టిండు. ఈరోజు అందరు కూడా ఈ ఫార్మా కంపెనీ ఆగితే ఆ రోజు ఆయన మొక్కిపోయి ఆటలో ఏదో చేసినాం ఆ రోజుల్లో. ఈ రోజు కూడా అటువంటి పరిస్థితి, ఈ రోజు అమ్మవారికి మొక్కి మంచి అందరం కూడా పొద్దున రేపు ఈ ఫార్మా కంపెనీ ఆగిపోతే అందరం కూడా అమ్మవారికి మొక్కి ఆ పొద్దు ఆటలు వచ్చి మంచి పండుగ చేసే పండుగ వాతావరణాన్ని సృష్టిస్తాం. ఇంకొక విషయం ఏమిందంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచిస్తున్నారు, ఆయన సౌలభ్యం కొరకు, ఆయన సొంత లాభాల కొరకు ఈ రోజు ముఖ్యమంత్రి ఫార్మా కంపెనీ గతంలో ఎన్నో ఎక్కడెక్కడో వేసేటప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు వ్యతిరేకించారు. ఫార్మా కంపెనీలు వద్దు, ఫార్మా కంపెనీలు వేసి పలానా తాన ఫార్మా కంపెనీలు వేస్తే పలాలలో ఆయన రైతుల పక్షాన ఆ రోజు నిలబడరు. ఈ రోజు మేము రైతులం కామా, ఇదే ముఖ్యమంత్రి గారికి ఒకటే వినయిస్తున్నాము, మేము ఈ రోజు రైతులం కామా, మేము ఈ పోలేపల్లిలో రైతులం కానీ నీ కంటికి కనిపిస్తలేమా అయ్యా, ఒక్కటే నీకు దండం చేసి నీ కాళ్ళు మొక్కి చెప్తున్నాము. ఈరోజు అయ్యా ఈ ఫార్మా కంపెనీ మా వద్ద సన్నకారు రైతులు ఉన్నారు, మేము ఎంత చూపులో మా తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ భూములు మాకు వచ్చినాయి. ఆ భూములని ఈరోజు నీళ్లు పొద్దున రేపు ఆ బోర్లు మొత్తం నీళ్లు కలుషితమవుతాయి, గాలి కలుషితమవుతుంది. మేము ఇటువంటి జాగల ఈ అమ్మవారి గుడి కూడా లేకుండా అవుతుంది. రేపు ఒకవేళ ఈ వేరే ఊరోళ్ళు వచ్చి అమ్మవారి గుడికి దర్శనానికి వచ్చి ఇదైనప్పుడు ఆ నీళ్లు కలుషితమైతే అరే ఆ ఊరు పోతే గజ్జి తగులుతుంది, బాగలేకుంటది అనే ఆలోచనతోటి రేపు రాకుండా బంద్ అవుతారు. అందుకొరకు దీన్ని విరమించుకొని అమ్మవారి గుడి ఉండదు కాబట్టి అందుకొరకు మీరు దీన్ని మానుకొని మా రైతులందరం కూడా ఈరోజు ఒకటి ఈ రోజు అందరు రైతులు ప్రతి ఒక్క ఊళ్ళ రైతులు కూడా ఈరోజు 4 ఊళ్ళు కాకుండా ఇప్పుడు 10 ఊళ్ళు అయినాయి, రేపు 20 ఊళ్ళు అవుతాయి. కోడంగల్ తాలూకా మొత్తం అందరం కూడా తిరిగి ఊళ్ళు కలుపుకొని రైతులను ధర్నా చేసి అమరావతి ఏదైతే వాళ్ళు సాధించుకున్నారో ఈరోజు ఆ రూపకంగా మేము అందరం కోడంగల్ తాలూకా మొత్తం తిరిగి అందరం కూడా అందరి రైతులను కలుపుకొని జిల్లా కలెక్టర్ కానీ మనం హైదరాబాద్ కానీ ఢిల్లీకి కూడా పోయి కూడా దీన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తాం. ప్రాణాలకు తెగించి కూడా మా భూమిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తాము. అయ్యా ముఖ్యమంత్రి మీకు దండం చేస్తున్నాము, తప్పకుండా దీన్ని విరమించుకోవాలని ఆశిస్తున్నాము. అకింపేట గ్రామ రైతులము, నా పేరు యాదయ్య. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఏంటంటే, ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, మా తాలూకా ఎమ్మెల్యే ఆయనకు ఓటేసిన పాపానికి ఉన్న రైతులం ఏదైతుందో ఆయన ప్లాన్ ఏమో మాకు అర్థమైతే లేదు. దండోన్ చెరువును చూరిస్తే తుంకిమెట్ల వరకు మొత్తం కబ్జా చేయాలనుకున్నాడు ఆయన. ప్రస్తుతం మాత్రం అకింపేట, పోలేపల్లి, లగచర్ల ఈ తాండాల వ్యవసాయ 1300 ఎకరాలను పెట్టిండు. లెక్క పద్ధతి వీళ్ళైతే 5000 ఎకరాల చిల్లర కొరకు వీళ్ళ ప్లాన్ వేసిండ్రు. మొత్తం పోలీసులను తీసుకొచ్చి దండోన్ చెరువు వేయాలని ప్రయత్నము అది ఆయన తమ్ముళ్లకు, అన్నలకు, ఆయన అల్లుల కొరకు చేసే ప్రయత్నం ఇది. ఆయన ఏ అభివృద్ధి చేయడమని అనట్లేదు. మెడికల్ కాలేజ్ పెడతావా, ఇంజనీరింగ్ కాలేజ్ పెడతావా, స్కూళ్ళు పెడతావా, రోడ్లు వేస్తావా, మేము అభివృద్ధికి ఆటంకం కాదు. మేము అభివృద్ధి అన్న పేరుతోటి మమ్మల్ని బునాదికి వెళ్ళి బుడంకి వెళ్ళి లేపేయడం మాత్రం ఇది పద్ధతి కాదు. ఆ పొల్యూషన్కి మేము తట్టుకోలేము. ఆయనకు అన్ని గుర్తు. ఈయన కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
ఇంతకుముందు ప్రభుత్వాన్ని విమర్శించింది కూడా గుర్తు. చౌటుపల్ దగ్గర కానీ, యాచారం కానీ, ముచ్చింతలు కానీ ఎక్కడైనా ఫార్మా కంపెనీ వస్తే నాశనం అవుతుంది, అక్కడ ఫార్మా కంపెనీ పెట్టొద్దని వ్యతిరేకించిన పెద్ద మనిషి ఈయన. మరి ఇప్పుడు వచ్చి ఆయన కుటుంబ సభ్యుల కొరకు ఇక్కడ ఫార్మా కంపెనీ పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం? ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఆయన ఎంత కొట్టినా ఏం చెప్పినా ఆయన ఫార్మా కంపెనీ మాత్రం రానియము. తర్వాత ఎలక్షన్లో ఆయన కూడా రానియం. ఇది మాత్రం గట్టి. ఇది వస్తే మాత్రం మళ్ళీ ఏం అమ్ముతాడో తెలియదు ఎవరికి. ఆయన బుద్ధిమంతుడు అయితే, మంచివాడు అయితే కొండారెడ్డిపల్లె ఉండు, కళ్ళకుర్తిలో గెలుసు. ఇక్కడ అమాయక రైతులను చూసి మోసం చేయడానికి వచ్చిండు, మోసం చేస్తున్నాడు. దయచేసి ఈ మోసపూరిత మాటలు మేమేం నమ్మే పరిస్థితుల్లో మేము లేము. దయచేసి ఆయనతో విన్నవించుకునేది ఏంటంటే, నువ్వు అభివృద్ధి చేయి, కాలేజ్ పెట్టు, దవాఖానలు చేయి, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టు, స్కూళ్ళు పెంచు, స్కూల్లో కంపౌండ్లు చేయి, కంపౌండ్ వాళ్ళు చేయి, మేము వద్దనట్లేదు. కానీ మీరు ఫార్మా కంపెనీ మాత్రం దయచేసి వద్దని మనవించుకుంటూ అందరు రైతుల పక్షాన ఫార్మా కంపెనీ వద్దు, మీరు దండం పెట్టి చెప్తున్నాము, దయచేసి రావద్దు. సోదరులారా, మీకు అందరికీ, సోదరిమణులకు, సోదరులకు, ఇక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకులు, అలాగే మాజీ సర్పంచ్లకు అందరికీ, పెద్ద మనుషులకు అందరికీ, అక్కలకు, అమ్మలకు అందరికీ ఈ సిఐటి వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు. ఈరోజు రైతులకు వాళ్లకు శ్రమ, రోజు వాళ్ళకి నిద్ర లేకుండా వాళ్ళకి ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళ పిల్లలు తరతరాల నుండి బతుకుతున్నటువంటి ఆ భూముల్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి రైతుల్ని చాలా దుర్మార్గంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫార్మా అనేటటువంటి పేరుతో ఇచ్చేసి ఈరోజు దుర్మార్గంగా వాళ్ళు పొట్టగొట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం సిఐటిగా. కాబట్టి రైతులందరి పక్షాన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అంతేకాకుండా సిఐటి సంఘం ఆధ్వర్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంఘాలు, సుమారుగా 20,000 సంఘాలు ఉంటాయి. ఆ సంఘాల మద్దతు పూర్తిగా పోలేపల్లి, అక్కింపేట, లగచెర్ల, ఈద్రపల్లి, పులిచెర్ల తండ, అలాగే రోటిబండ తండ వీళ్ళందరికీ కూడా పూర్తిగా మద్దతు ఉంటాం. అలాగే మీరందరూ కూడా యూనిటీగా ఉండాలి. ఐక్యమత్యం మే మహాబలం. దాని యూనియన్ ఇస్ స్ట్రెంత్ అంటారు. ఒక కట్టెల మోపు కలిసి ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఇరవలేరు. ఒక్కొక్క కట్టెన అంటే ఇరవగలుగుతారు. కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులను ఎత్తుకొని మిమ్మల్ని డివైడెడ్ అంటే విభజించి పాలించలేనటువంటి కోణంలో చేసి కొంతమంది 5 మంది 6 మందితో సంతకాలు చేపించుకొని మీ భూమిని కబ్జా చేయాలనేటటువంటి కోణంలో ప్రయత్నిస్తున్నారు. దాన్ని తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని తిప్పికొట్టాలంటే మీరందరూ కూడా యూనిటీ, ఐక్యమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దుద్దాలకు ఈరోజు 2 ఎంఆర్ఓలు ఈరోజే జాయిన్ అవుతున్నారు. భూములు తీయడానికి విజయ్ కుమార్ అని కోడంగల్ ఎంఆర్ఓ వస్తున్నాడు. అలాగే రెగ్యులర్గా ఉండడానికి వినయ్ అనేటటువంటి, అంటే మన ఎంఆర్ఓ దుద్దాల మండలం ఎంఆర్ఓ వినయ్ అనేటటువంటి ఆయన అవుతున్నాడు. విజయ్ కుమార్ను ఎందుకు వేసింది ఇక్కడ కోడంగల్కి మళ్ళీ అంటే మీ భూములు గుంజుకోవడానికి. ఎందుకంటే ఎరన్పల్లిలో అప్పాయిపల్లి అనేటటువంటి గ్రామంలో 74 ఎకరాల భూమిని తీసుకున్నారు. కాబట్టి ఒక ప్లాన్తో ఈయన విజయ్ కుమార్ సక్సెస్ చేసిండు అనేటటువంటి కోణంలో ఆయన అధికారికి ఇక్కడికి నియమించారు. కాబట్టి మీరందరూ దీన్ని ఎందుకు చెప్తున్నారంటే మీరందరూ కూడా గమనం పెట్టుకోవాలి. ఎవరికి 2 ముగ్గురికి పిలిచినా, ఒకరికి పిలిచినా ప్రతి ఒక్కరు మీ నాయకులు, అలాగే మేము ఉంటాం, మీ గ్రామాల పెద్ద మనుషులు ఉంటారు. పార్టీలకు అతీతంగా మీరు అందరూ కూడా ఖచ్చితంగా కొట్లాడాలి. మీ భూములు ఎవరికి పోవు, ఎక్కడ పోవు. మీ భూములు మీ దగ్గరనే ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఐక్యమత్యంగా ఉన్నప్పుడు. అలాగే ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ వెంకటన్న గారు మాట్లాడిండ్రు. మేమందరం కూడా మీకోసం ప్రాణాలు చేయడానికి సిద్ధం, తన్నులు తినడానికి సిద్ధం. మేము లాఠీ తన్నులు తింటాం, జైలు కోతాం, మీకోసం చావడానికైనా సిద్ధం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి, నిర్భయంగా ఉండాలి, ఎవరికి భయపడద్దు. మీరు ఒకరిద్దరు మాత్రము రాజకీయ నాయకులు ఎవరైనా ప్రగల్భాలు ఆశలు చూపితే మాత్రం పోరాదు, అట్లయితే ఫెయిల్ అవుతారు. కాబట్టి విజయ్ కుమార్ అందుకే వచ్చి ఈరోజు ఎంఆర్ఓ దుద్దాలు నియమితపడ్డ మీకోసమే. కాబట్టి వాటిని తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం అని తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ, అలాగే మీరందరూ కూడా ఇంటింటికి తలుపు డోరు పిల్లలు జిల్లా నుండి ప్రతి ఒక్కరు కలిసి వచ్చి కదం దక్కినందుకు మీకు అందరికీ సిఐటి వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా సోదరుల. థ్యాంక్ యూ. ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలోని మన దుద్దాల మండలం, లగచెర్ల, అకింపేట, ముచ్చర్ల, మన పోలేపల్లి, మిగతా పులిచెర్ల తాండా, రోటిబాడ తాండా గ్రామాల్లో దాదాపు 1300 ఎకరాలకు పైగా ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతోని లాక్కోవాలని చూస్తున్నది. దీన్ని వెంటనే ఆపాలని ఈరోజు రైతులందరూ కూడా మన అకింపేట నుండి పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయం కూడా వచ్చి వాళ్ళంతా కూడా మొక్కుకోవడం జరిగింది. మేము ఇలా వ్యవసాయ కార్మిక సంఘంగా రైతులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. ఈరోజు మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే, అనేక 100 ఎకరాలు కోడంగల్లో 1300 ఎకరాలు ఇలా సీలింగ్ భూమి ఉంది. అదే రకంగా అనేక భూస్వాముల దగ్గర 100 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూములను తీసుకోకుండా పేదల భూములను ఎందుకు తీసుకుంటున్నారో ఈ ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే, గతంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని, ముఖ్యమంత్రి కావాలని ఇక్కడనే వచ్చి పోలేపల్లి ఎల్లమ్మ ఒక మొక్కుబడి తీసుకొని ఇలా ఈమె యొక్క
ఆశీస్సులతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన గెలిచిండు. కానీ ఈ రోజు రైతులందరూ కూడా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, తమ భూమి దక్కాలని, అదే ఏదైతే రేవంత్ రెడ్డి ఇక్కడ అయితే ఆశీస్సులు తీసుకొని గెలిచిండో ఈ రోజు రైతులందరూ కూడా ఇక్కడ పోలేపల్లి ఎల్లమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా రేపు భవిష్యత్తులో గెలుస్తారని కూడా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ రోజు నీ ఒక్కడి ఆశీస్సులు ఆ రకంగా ఉంటే ఈ వేలాది మంది ఇలా రైతులు ఇలా ఆశీస్సులకు ఎల్లమ్మ ఖచ్చితంగా వాళ్ళకందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వము మన అప్పాయపల్లి గ్రామంలో 74 ఎకరాలు తీసుకొని ఇప్పటికీ అక్కడ పేదలకంతా కూడా కంపెన్సేషన్ ఇస్తామని 10 లక్షలు ఇస్తామని మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కూడా ఆ రకంగానే మోసం చేసి రైతులందరూ కూడా ఇలా ఇబ్బందికి గురి చేసే పరిస్థితి ఉంది. అయితే అభివృద్ధికి ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు కూడా వాస్తవంగా ఆటంకం కాదు. కానీ అభివృద్ధి పేరుతో పేదల భూములు, సన్నకారు చిన్నకారు రైతుల భూములు తీసుకోవాలంటే ఎవరు కూడా ఊరుకోరు. నిజంగా ఈ ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ చిత్తశుద్ధి ఉంటే రైతుల దగ్గరికి రావాలి. అసలు ఏందో మీ యొక్క ప్లాన్ ఏంది, మీ ప్రణాళిక ఏంది, రైతులందరూ కూడా ఒప్పియాలి, మెప్పియాలి, ఏదనేది కూడా వాళ్ళందరూ కూడా చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఒక్క అధికారి వచ్చి ఇక్కడ కనీసం వాళ్ళతో రైతులు మాట్లాడి ఇంత తీసుకుంటున్నాం ఇది ఏది కూడా వాళ్ళకు ఈ రకంగా చెప్పడానికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. కాబట్టి ఆ రకంగా దొంగసాటున వచ్చి దొంగతనాన వాళ్ళంతా కూడా సర్వేలు చేసుకొని రైతులంతా కూడా ఇబ్బంది గురి చేసి వాళ్ళు ఏదో ఫార్మా కంపెనీ ఏదైతే పెట్టుబడులదారుతో ఈ ప్రభుత్వం కుమ్మకయ్యి వాళ్ళ లాభాపేక్ష కొరకు, స్వార్థ ప్రయోజనాల కొరకు రైతులను కానీ పేదలను కానీ ఇబ్బంది పెట్టాలని ఆ రకంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు అని ఖచ్చితంగా వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ యొక్క పోరాటం గెలిచేంత వరకు, ఫార్మా రద్దయ్యేంత వరకు వీళ్ళ ఎనువెంటనే ఉంటుందని, భవిష్యత్తులో ఖచ్చితంగా అవసరమైతే ఈ సీఎం ఇల్లు ముట్టడిస్తాం, అవసరమైతే కలెక్టర్ దగ్గర పాదయాత్ర నిర్వహిస్తాం. ఏదేమైనా సరే వచ్చే ఎన్నికలలో నిజంగా రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ నియోజకవర్గం నుంచి గెలవాలంటే వెంటనే ఫార్మాను ఆపాలి, లేకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా కనుమరుగవుతామని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా తక్షణమే ఆ ఫార్మాను వ్యతిరేకంగా ఆపాలని, అట్లనే ఏదైతే వచ్చినటువంటి రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ అందరూ కూడా పేరు పేరున గోపాల్ నాయక్ అన్న కానీ, బసప్పన్న కానీ, శివకుమార్ అన్న, అట్లనే శివన్న, నరసింహన్న, సురేష్ అన్న, మిగతా ఎవరైతే గోపాలన్న, మాజీ సర్పంచ్ గారు అందరూ కూడా మన CIT నాయకులు, చంద్రన్న, చాలా మంది ఇక్కడ ముఖ్యమైన నాయకులు వాళ్ళ యొక్క అందరూ కూడా ప్రజలను సమీకరించి రకమైన పోరాటం చేసి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆపాలయ ఫార్మాను వెంటనే అనేది మా వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.